జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లి గ్రామంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ 42వ వర్ధంతి గొర్రె కాపరుల సంక్షేమ సంఘం 4వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలుక రాజు మాట్లాడుతూ, నేడు భారతదేశంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లకు మూల పురుషుడు బీపీ మండల్ కానీ అతని చరిత్రను గత ప్రభుత్వాలు విస్మరించడం జరిగిందని, రానున్న రోజుల్లో బీపీ మండల్ చరిత్రను వెలికితీసి ప్రతి మండల కేంద్రంలో బీపీ మండల్ విగ్రహం ఏర్పాటు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఈరోజు బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఎందుకనగా ఒక యాదవ బిడ్డగా బీపీ మండల్ యాదవ కులంలో జన్మించి కేంద్ర స్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేసే స్థాయికి ఎదిగి కొంతమేరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సఫలీకృతమయ్యారని, అతను ఆనాడు 40 సిఫార్సులతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు అమలవుతున్నాయని, పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా నేడు ఉన్న సమాజం అతని ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అతని సిఫార్సులు అమలు చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో చర్చించి అమలు దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. జోహార్ 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 కొనసాగిద్దాం 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 జోహార్ 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 జోహార్. ఈరోజు రాజరంపల్లె గ్రామంలో బీపీ మండల్ గారి వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం ఒక యాదవ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది మరియు చాలా గర్వంగా ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి, ఎంతో కొంత పొందుతున్నారు అంటే అది బీపీ మండల్ గారి కృషి వల్లనే, ఆయన పోరాటం వల్లనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ఫలితాలు కొంతవరకే అమలవుతున్నాయి. అతను 40 సిఫార్సులతో కూడినటువంటి ఒక ప్రతిపాదనను ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొన్ని సిఫార్సులను మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపి అమలు జరుగుతుంది. ఆ ఫలితమే ఈరోజు బీసీలు రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బీపీ మండల్ గారి సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా యాదవ సంఘం తరఫున మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా యాదవ సమాజానికి మరియు బీసీ సమాజానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీల కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి బీపీ మండల్. అతను మరణించడం జరిగింది. అతని వర్ధంతిని ఈరోజు వేడుకోవడం ఒక యాదవ బిడ్డగా, అతను కూడా ఒక యాదవ కులంలో పుట్టి ఈ స్థాయిలో కొట్లాడడం జరిగింది. కాబట్టి అందుకే నేను గర్విస్తున్నాను చెప్తున్నాను. రానున్న రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రానున్న 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నా వంతు మా యాదవ సంఘం నాయకుల పెద్ద మంత్రుల సహకారంతో ప్రతి మండల కేంద్రంలో బీపీ మండల్ గారి చరిత్రను బయటికి తీసే విధంగా, వారి విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీపీ మండల్ గారి చరిత్ర, బీపీ మండల్ అనే వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి చాలా మందికి తెలియదు. యాదవ సమాజానికి మరియు బీసీ సమాజానికి తెలియజేసేమనగా అంటే ఈ బీపీ మండల్ ఒక వెనుకబడిన తరగతులకు చెందిన యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను 1970లోనే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు బీసీ రిజర్వేషన్లు పొందుపరచడానికి కారణమైన ఏకైక వ్యక్తే బీపీ మండల్, బ్రిజేష్ కుమార్ ప్రసాద్ మండల్. ఇతను బీహార్ రాష్ట్రానికి కేవలం 13 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిండు. 13 రోజులకే ఎందుకు దించేసిండంటే ఆ రోజు బీసీల కోసం కొట్లాడుతున్నాడు, ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నాడు అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అతను చాలా రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగకుండా చేసిండ్రు. సరే, అప్పుడున్న సమాజం వేరు, ఇప్పుడు అందరూ బీసీలలో కాబట్టి యాదవులు చాలా మంది తెలివికి వచ్చిండ్రు, చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆదర్శాలను తీసుకొని రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్లు అతని సిఫార్సులను అమలు చేసే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బీసీ సమాజం కానీ యాదవ సమాజం